హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ 2 BHK ప్రాపర్టీ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఇండివిజువల్ హౌస్ అండి. ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. అవుటర్ లుక్ చూసుకుంటే చాలా గ్రానియర్ లుక్ ఉందండి. పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, మార్బుల్ వర్క్ కావచ్చు, చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ మొత్తం 1950 స్క్వేర్ ఫీట్లో వచ్చిందండి. కార్ పార్కింగ్ కూడా చాలా డీసెంట్గా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్స్టీరియర్ లుక్ చాలా గ్రానియర్గా ఉందండి. మనం చూసుకుంటే కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టెప్స్ వర్క్స్ కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. సైడ్ స్పేసింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంటి మొత్తం అనేది మనం అలా ఎంట్రన్స్లో చూద్దామండి. ఎంట్రన్స్ చూసుకుంటే హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్బుల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. పెయింటింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉందండి. అండ్ హాల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి బెడ్రూమ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. మనం చూసుకుంటే పెయింటింగ్ వర్క్ అని నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఇంటి మొత్తానికి. అండ్ దీనికి పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారండి. అది కూడా ఒక రూమ్ ఉన్నట్టు ఉందండి. మీరు చూసినట్టయితే మార్బుల్ వర్క్ కావచ్చు, ఆ స్పేసింగ్ కావచ్చు, పూజ గది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం మార్బుల్ వర్క్తో నెక్స్ట్ లెవెల్ కట్టారని చెప్పుకోవచ్చు అండి. బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. కిచెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మార్బుల్ వర్క్తో చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారో. షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. దీనికి బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఓవరాల్ పెయింటింగ్ చాలా బాగుందండి. డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. దీనిలో డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్ డైనింగ్ ఏరియా ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి. మనం చూసినట్టయితే పెయింటింగ్ వర్క్ కావచ్చు, మార్బుల్ వర్క్ కావచ్చు చాలా బాగుందండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ ఏరియా చూద్దాము. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా పెయింటింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. మనం చూసుకున్నట్టయితే మార్బుల్ వర్క్ కావచ్చు, షెల్ఫ్ వర్క్స్ కావచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ విశాలంగా కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 160 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండి. దీనికి కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది. దానికి కూడా టైల్స్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రాపర్టీ ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్లో ఉండడంతో డెవలప్మెంట్స్ అని చాలా దగ్గర ఉన్నాయండి. లైక్ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ కంప్లీట్ చేశారండి. పెయింటింగ్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి. సీలింగ్ వర్క్స్ అయిపోయి ఉందండి. షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. ఓవరాల్ మార్బుల్ వర్క్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి ఇంటికి. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయి ఈ ప్రాపర్టీకి. ఈ ప్రాపర్టీ డెవలప్డ్ ఏరియాలో ఉంది కాబట్టి బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇది రెడీ టు షిఫ్ట్ ప్రాపర్టీ అండి. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. అండ్ దీనికి బయట కూడా వాష్ ఏరియా ఇచ్చారండి. స్టెప్స్ వర్క్స్ కూడా మార్బుల్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేసి చెప్పుకోవచ్చు. ఇది 1950 స్క్వేర్ ఫీట్లో చాలా విశాలంగా కట్టారండి. వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఏరియా లొకేషన్ వచ్చి లేక్ వ్యూ కాలనీ, దమ్మాయి కూడా. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.